ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రోజు నుండి చాంద్రమానం ప్రకారం ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం అనగానే మనకు గుర్తొచ్చేది గోదాదేవి మరియు ఆళ్వార్లు. ఈ ఆళ్వార్లను, వీరి చరిత్రలను ఈ మాసం స్మరించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. కాబట్టి వీరి గురించి మనం తెలుసుకుందాం. ఆళ్వార్లు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోనూ తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. వీళ్ళు తమ పాశురాలతో విష్ణువుని కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపచేశారు. వీరు పాడిన, రచించిన పాశురాలు అన్ని 4000 కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అంటారు. భక్తి పారవశ్యం, శరణాగతి ఇవి ఈ ఆళ్వార్ల జీవితంలో, రచనల్లో, వారి గురించిన గాథల్లో మనకు కనిపిస్తాయి. ఆళ్వార్లు అందించిన సాంస్కృతిక వారసత్వం వలన వైదిక కర్మలతోనూ సంస్కృత భాషా సాహిత్యాలతోనూ ప్రగాఢంగా పెనివేసుకున్నాయి. కుల వ్యవస్థను వీరు తోసిపుచ్చారు. ఆళ్వార్లందరూ దైవాంశ సంభూతులని, సామాన్య జనానికానికి భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణుని పాదపద్మాలను చేరుకునే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులని ప్రధానమైన విశ్వాసం. ఆళ్వార్లు అంటే దైవభక్తిలో మునిగి ఉన్నవారు అని అర్థం. జ్ఞానఖని అని కూడా ఇంకొక అర్థం ఉంది. పన్నిద్దరు ఆళ్వార్లు. పన్నిద్దరు ఆళ్వార్లు అంటే 12 మంది ఆళ్వార్లు. వాళ్ళు ఎవరో చూద్దాం. పొయ్గై ఆళ్వార్, ఇతని మరి ఒక పేరు సరోయోగి. పూదత్తాళ్వార్, ఇతని మరొక పేరు భూతయోగి. పేయాళ్వార్, ఇతని మరొక పేరు మహాయోగి. పెరియాళ్వార్, ఇతని మరొక పేరు భట్టనాథులు. తిరుమలిశ్రీ ఆళ్వార్, ఇతని మరొక పేరు భక్తిసారులు. కులశేఖర ఆళ్వార్, ఇతని మరి ఒక పేరు కులశేఖరుడు. తిరుప్పాణ్ ఆళ్వార్, ఇతని మరి ఒక పేరు మునివాహనుడు. తొండరిడప్పుడి ఆళ్వార్, ఇతని మరి ఒక పేరు భక్తాండ్రి రేణువు. తిరుమంగయ్య ఆళ్వార్, ఇతని మరి ఒక పేరు పరకాల యోగి. ఆళ్వారుక్కు ఆదియాన్, ఇతని మరి ఒక పేరు మధురకవి. ఆండాళ్, ఈమె మరొక పేరు గోదాదేవి. నమ్మాళ్వార్, ఇతని మరి ఒక పేరు శటకోపముని. ఆళ్వార్ కాలం గురించి నిర్దిష్టమైన ఆధారాలు అయితే లేవు. కాకపోతే శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలము 7వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్య కాలమని అభిప్రాయపడుతున్నారు. వీళ్ళకి సంబంధించిన ఒక పురాణ గాథ ఉంది. అదేమంటే, పార్వతీ పరమేశ్వరులు కళ్యాణ సమయంలో విశ్వకర్మకు, అగస్త్యునకు వాగ్వాదం జరుగుతుంది. అందువలన అగస్త్యుడు సృష్టించిన ద్రవిడ భాష నిరసనకు గురై నిరాదరింపబడింది. ఆ భాషకు తగిన గౌరవాన్ని తిరిగి కూర్చడానికి, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు మోక్ష మార్గం ఉపదేశించడానికి దక్షిణ దేశంలో అవతరించమని శ్రీమన్నారాయణుడు తన దేవేరులకు, ఆయుధాలకు, పరివారానికి, చిహ్నాలకు ఆదేశించాడు. అందుకు అనుగుణంగా భూదేవి గోదాదేవిగాను, ఇతరులు వేర్వేరు ఆళ్వార్లుగాను అవతరించారు. విష్ణువే శ్రీదేవి సమేతుడై శ్రీరంగము, కంచి, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో అవతరించి వారి సేవలను అందుకున్నాడు. పొయ్గై ఆళ్వారు పాంచజన్యం అంశాన్ని, నమ్మాళ్వారు విశ్వక్షేణుని అంశాన్ని, ఇలా ఒక్కొక్క ఆళ్వార్లు ఒక్కొక్క విష్ణు సేవకుని అంశాన్ని చెప్తారు. మొదలాళ్వార్లు. ఆళ్వారుల్లో మొదటి వారైనందున ముగ్గురిని మొదలాళ్వార్లు అంటారు. వాళ్ళు ఎవరంటే పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్. వీరంతా 719 ప్రాంతంలో సమకాలికులు అని అంటారు. వీరి గురించి ఒక్కొక్కరుగా చెప్పుకుందాం. ఇందులో మొట్టమొదటి ముగ్గురు ఆళ్వార్లను మొదల్ ఆళ్వార్లు అంటారు. మొదటి ఆళ్వార్ పొయ్గై ఆళ్వార్. ఈయన శ్రీహరి యొక్క పాంచజన్యం అంశం. ఈయన కాంచీపురం దగ్గరలో ఉన్న యథోక్తకారి అనే క్షేత్రంలో పుట్టారు. అక్కడ ఉన్న సరస్సులో బంగారు పద్మంలో ఉద్భవించారు. ఈ మొదల్ ఆళ్వార్లు ముగ్గురు యోనిజులే. రెండవ ఆళ్వారు పూదత్తాళ్వార్. ఈయన స్వామివారి గద అంటే కౌమోదకి ఆ అంశతో పుట్టారు. ఈయన మహాబలిపురం ఆలయం పక్కనున్న మల్లెపదలో ఆవిర్భవించారు. మూడవ ఆళ్వారు పేయాళ్వార్. ఈయన స్వామి యొక్క ఖడ్గం, దాని పేరు నందకం. ఈ నందకం అంశంతో పుట్టారు. ఈయన చెన్నైలోని మైలాపూర్ ప్రదేశంలోని మాధవ పెరుమాళ్కు కొద్ది దూరంలోని బావిలో ఆవిర్భవించారు. వీరి ముగ్గురికి శ్రీవారి సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు పంచ సంస్కారాలు చేశారు. ఒకసారి వీళ్ళు ముగ్గురు అనుకోకుండా ఒకే రోజున వాళ్ళ ప్రాంతాల నుండి తీర్థయాత్రకు బయలుదేరతారు. పొయ్గై ఆళ్వార్ గారు
ఒక ఊరు చేరుకునేసరికి విపరీతంగా వర్షం కురుస్తుంది. అప్పుడు ఆయన ఒక ఇంటి తలుపు కొట్టి యజమానిని అక్కడ ఉండొచ్చా అని అడుగుతాడు. అడిగితే ఆయన ఒక గది చూపించి అందులో ఒకరు మాత్రమే పడుకోవడానికి స్థలం ఉంటుంది, అక్కడ ఉండండి అంటాడు. సరే అంటూ అతను ఆ గదిలోకి వెళ్తారు. ఎవరు? ఈ పొయ్యిగా ఆళ్వారు. అక్కడ పడుకుని దైవాన్ని స్మరించుకుంటూ ఉంటాడు. ఈలోగా పూదత్తాళ్వారు కూడా ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఇతని దగ్గరికి వచ్చి అదే స్థలానికి వస్తాడు. వచ్చి స్వామి నేను ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతాడు. అడిగితే అతను రండి కూర్చుంటే ఈ స్థలం ఇద్దరికి సరిపోతుంది, పడుకుంటే ఒక్కరికి సరిపోతుంది, కానీ రండి మీరు కూడా వచ్చి కూర్చోండి నా పక్కన, మనం ఇద్దరం కూర్చుందాము అని చెప్పి పక్క పక్కనే కూర్చుని భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇదే సమయానికి పై ఆళ్వారు కూడా వస్తారు. ఆయన కూడా వర్షంలో బాగా తడిసిపోయి ఇదే స్థలం చేరుకుంటాడు. చేరుకుని స్వామి నేను ఇక్కడ ఉండొచ్చా అని ఆ ఇద్దరిని అడుగుతాడు. వాళ్ళు ఎంతో విశాల హృదయంతో రండి ముగ్గురవుతే నిల్చొని ఈ గదిలో ఉండొచ్చు అని చెప్పి అతనికి స్థలం ఇస్తారు. ఇస్తే గది మొత్తం నిండిపోతే ముగ్గురు కలిసి భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో బయట నుండి ఒక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఏమంటే, నేను ఈ చలికి వర్షానికి అల్లాడిపోతున్నాను, నాకు కొద్దిగా స్థలం దొరుకుతుందా అని వినిపిస్తుంది. వెంటనే ఆ ముగ్గురు నేను బయటకు వస్తాను మీరు రండి అని ఎవరికి వాళ్ళే నేను వస్తాను అని ముగ్గురు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసరికి వాళ్ళ నిస్వార్థతను చూసిన స్వామి అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆ వచ్చిన 4వ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీహరియే. త్రివిక్రమ రూపాన్ని చూపుతారు ఆ స్వామి. అప్పుడు వాళ్ళ ముగ్గురు 300 పాశురాలతో స్వామిని కీర్తిస్తారు. కీర్తించేసి అక్కడే స్వామిలో ఐక్యమైపోతారు. ఇంతకీ ఈ ప్రదేశం పేరు తిరుక్కోవళూర్. ఇక్కడ ఉన్న ఆ ఆలయమే ఆ ప్రదేశం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.